దేనికి చచ్చే లక్షణం ఉందో దానితో తాదాత్మ్యం ప్రవచనంతో పోదు. విచారిస్తే కొత్త రోగం వస్తుంది, దానితోనూ పోదు. మరి ఎలాగ? కనుక మృతంతో ఏదో దాన్నే చింతన చేస్తుంటే ఇంకా బాధ. నీ శరీరం మృత లక్షణం, నువ్వు ఆశించే పదార్థములు మృత లక్షణం కలిగినవి. అవే చింతన చేస్తే ఏమవుతావు? మృతుడివే మళ్ళీ అలాగే పుడతావు, మళ్ళీ మృతుడు అవుతావు. కనుక నన్ను ఏం చేసావంటే 7 రోజుల్లో కూర్చోబెట్టి మృత లక్షణంతో తాదాత్మ్యం వదిలించి అమృతంతో తాదాత్మ్యం కలిగించాడు. అమృతం ఎవడు? పరమాత్మ, కృష్ణుడు. కానీ అమృతంతో తాదాత్మ్యం చెందాక నేను నాది అనేదంతా కృష్ణుడే అని తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఎవరిని? అమృతుడిని. కనుక తక్షకుడు దేన్ని కాటు వేస్తాడు? అది నేను కాదు అంటే ఈ శరీరం నేను కాదు, అది నేను కాదు అనుకోవడం కాదు, నేను అవును ఏదో తెలియాలి, అది తెలియాలి, అది ప్రధానం. దేహం నేను కాదు అనుకోవడంతో ఏం ఉంది, గొప్ప ఏం కాదు, నువ్వేదో తెలియాలి. నేను ఎవరిని? అహం అమృత అజర